అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం యొక్క పరమార్థం ఏంటి? విశ్వాసం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానాన్ని మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటాం. విశ్వసించుట అంటే మనము నిరీక్షించే విషయముల యందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గురించి నిశ్చయముగా ఉండుట. మరొక్కసారి, విశ్వాసము అనగా మనము నిరీక్షించే విషయముల యందు నిస్సందేహముగా, సందేహం లేకుండా ఉండడం, మనము చూడజాలని విషయములను గురించి నిశ్చయముగా ఉండడము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం దేని కొరక ఎదురు చూస్తున్నామో నిరీక్షిస్తున్నాం. నిరీక్షణ. మనం ఇప్పుడు 2025వ సంవత్సరాన్ని నిరీక్షణ యాత్రికులం అనే అంశం మీద ధ్యానం చేస్తున్నాం. దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో, దేని మీద అయితే మన నమ్మకం కలిగి ఉన్నామో, దాని మీద ఎటువంటి అపనమ్మకం లేకుండా నిస్సందేహముగా ఉండాలి. రెండవది, మనం చూడజాలనటువంటి విషయములను గురించి నిశ్చయముగా ఉండడం. జరుగుద్ది నాకు, ఇదే విశ్వాసం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసాన్ని క్రైస్తవులమైన మనం దినదినం ప్రతిదినం బలపరచుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటిది. ప్రియులారా, విశ్వాసం అనేటువంటి దానంతటి అది పెరగదండి. విశ్వాసం దేవుని యొక్క వరం. ఎస్, ఫెయిత్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వరమే. కానీ నీవు నేను ఆశపడాలి, నీవు నేను ప్రయత్నించాలి, నీవు నేను వేడుకోవాలి, నీవు నేను చేయాల్సిందంతా చెయ్యాలి మన విశ్వాసాన్ని బలపరచుకోవటం కొరకై. ఎలాగ బలపరచుకునేది విశ్వాసాన్ని? జాగ్రత్తగా ఆలకించండి. క్రైస్తవుడు తన విశ్వాసాన్ని ఏ విధంగా బలపరచుకోగలడు? క్రైస్తవునికి విశ్వాసం అనేటువంటిది మూలం, ఆధారం. విశ్వాసము లేకుండా రక్షణ లేదు. విశ్వాసమే రక్షణకి మూలం. విశ్వాసము ద్వారానే ఇంతకు ముందు ఉన్నటువంటి దీర్ఘదర్శులు కానీ ప్రవక్తలు కానీ వీరందరూ కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా వారు పొందుకోవలసింది పొందుకున్నారు. క్రైస్తవుడు కూడా క్రీస్తునందు విశ్వాసములో, వాక్యమనందు విశ్వాసములో, దివ్యబలి పూజలో విశ్వాసముతో, ప్రార్థనలో విశ్వాసముతో, దేవుని యందు విశ్వాసముతో రక్షణ పొందుకుంటాడు. ప్రశ్న ఏమిటి అంటే, క్రైస్తవుడు తన విశ్వాసాన్ని ఏ విధంగా బలపరుస్తాడు? క్రైస్తవుని విశ్వాసం తనకు తానుగా ఏ విధంగా దృఢపరచుకుంటాడు? అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రియులారా, లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనములో శిష్యులు యేసు వద్దకు వచ్చి, ప్రభువా మా విశ్వాసమును బలపరచుము, పెంపొందించుము, దృఢపరచుము అని ప్రార్థించారు. మనము కూడా మన అనుదిన జీవితంలో, మన క్రైస్తవ కథోలిక ప్రయాణములో దినదినము కూడా యేసయ్యను వేడుకోవాలి. దేవా నా విశ్వాసాన్ని బలపరచయ్యా, దేవా నా విశ్వాసాన్ని దృఢపరచయ్యా. ప్రతిసారి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం అడగాలండి, దేవా నేను అల్ప విశ్వాసినయ్యా. పేతురు లాంటి వాడు ప్రియులారా, పేతురు లాంటి వాడు. ఇదిగో ఆ యేసయ్య పడవనెక్కి రాగానే, ఆ యేసయ్య నీటి మీద వస్తున్న సమయంలో, నీటి మీద నడుస్తున్న సమయంలో పేతురు అన్నాడు, నన్ను కూడా ఆజ్ఞాపించాను, నేను కూడా నడిచొస్తాను. నమ్మాడు, విశ్వసించాడు, నేల మీదకి వెళ్ళాడు. మళ్ళీ అల్ప విశ్వాసం బయలుదేరింది. ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి నీవేళ సందేహించుతివి, నీవు నేను ఎంత ప్రియులారా. కాబట్టి పేతురు వలె నీవు నేను కూడా అవిశ్వాస సమయాలలో, అల్ప విశ్వాస సమయాలలో మన చేతిని యేసయ్యకు అందించి, ప్రభువా నా విశ్వాసాన్ని బలపరచయ్యని వేడుకోవాలి బిడ్డలారా. మన స్వీయ శక్తి మనకి చాలదు మన విశ్వాసాన్ని బలపరచుకోవటానికి. చాలామంది కొన్నిసార్లు అంటారు, ఫాదర్ గారండి ప్రార్థన చేయాలనుకుంటున్నా, ప్రారంభిస్తున్నా ఆపేస్తున్నాను, లేకపోతే మంచిగా ఉండాలనుకుంటున్నా ప్రారంభిస్తున్నా ఆపేస్తున్నాను, చెడు వ్యసనాలను వదిలిపెట్టాలనుకుంటున్నా ప్రారంభిస్తున్నా కానీ మధ్యలోనే ఆపేస్తున్నానయ్యా, నా శక్తి నాకు సరిపోవటం లేదయ్యా. కాదంటారా బిడ్డలారా? మనందరిది కూడా ఈ పోరాటం. ఈ పోరాటంలో మనందరము కూడా శిష్యుల వలె యేసయ్య పాదాల సన్నిధికి వెళ్ళి, యేసయ్యా మా విశ్వాసాన్ని బలపరచయ్యా, మా విశ్వాసాన్ని దృఢపరచయ్యా అని కన్నీటితో వేడుకోవాలి.
తప్పనిసరిగా శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరిచినటువంటి యేసయ్య నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని బలపరుస్తాడు. అయితే ఈ విశ్వాసం బలపడాలంటే ప్రియులారా, మనం కూడా కొన్ని కార్యాలు చేయాలి. ఇది దేవుని యొక్క ఉచితమైన వరం. కానీ మన ప్రయత్నం అనేటిది ఉండాలి. ఏంటి? దివ్యబలి పూజలో పాల్గొనాలి, దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రియులారా, విశ్వాసం అనేటిది ఒక మొక్క లాంటిది. ఎస్, విశ్వాసం అనేది ఒక మొక్క లాంటిది. ఆ మొక్కకు నీళ్లు పోయాలి, ఎరువేయాలి, మందు కొట్టాలి, ఆ యొక్క మొక్కని కాపాడాలి, భద్రపరచాలి. మన విశ్వాసం అనే మొక్కను కూడా ఎదిగేటట్లుగా మనం ప్రయత్నం చేయాలి. ఏమిటి? దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి, పాప సంకీర్తనాన్ని చేసుకోవాలి. మనం పాపములో బ్రతుకుతూ పాపములో జీవిస్తూ నా విశ్వాసాన్ని పెంచంటే కుదరదో, జరిగే పని కాదో. నేను నా యొక్క అన్యాయపు జీవితాన్ని జీవిస్తాను, అక్రమపు జీవితాన్ని జీవిస్తాను, శారీరక కార్యాలలో చేస్తుంటాను, కానీ నా విశ్వాసాన్ని బలపరచే నేను అడిగిందయ్యా ఇవ కుదరదో, అది జరిగేది కాదు. నీ పాపాన్ని విడుచు, ప్రభు చెంతకు రా, నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. వాక్యాన్ని చదువు, వినుట వలన విశ్వాసము కలుగును. రోమపత్రికలో పౌలు గారు అంటారు. ఎలా జరుగుతుందండి? వినుట వలన విశ్వాసమును కలుగును. ఏ వినాలి? యేసును గూర్చిన సువార్తను వినడము ద్వారా విశ్వాసము కలుగుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రార్థన అతి ముఖ్యమైన. జపమాలను జపించాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, వాక్యాన్ని చదవాలి, దివ్యబలి పూజలో పాల్గొనాలి, దేవుని గూర్చినటి విషయాలను మనం వినాలి. ప్రియులారా, ఈ రీతిగా మనం మన విశ్వాసాన్ని బలపరుచుకుంటాం. ఇదిగో ఈనాడు మనం చదువుకున్న వాక్యములో అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 5వ వచనములో శిష్యులు ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువా మా విశ్వాసాన్ని బలపరచయ్యా, మా విశ్వాసాన్ని దృఢపరచయ్యా అని వేడుకుంటున్నారు. ఎలాగా బలపరిచేది? రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో విశ్వాసం ఏ విధంగా బలపడుతుందో మనకు నేర్పిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎలా బలపడుతుందట? వాక్యాన్ని చదువుకుందాం. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చినట్టు వాక్కు వలన కలుగుతుంది. దేన్ని గురించి వినాలి? మనం వాక్యాన్ని చదవాలి. ప్రేమనట కథోలికులారా, క్రైస్తవులారా, దేవుని యొక్క వాక్యములో మనం దిట్టగా ఉండాలి, దిట్టలుగా మారాలి. వాక్య పరిజ్ఞానం ఉండాలి మనకి. దేవుడు మనకేం చెప్తున్నాడు? పునీత జెరోమ్ గారు చెప్పినట్లుగా, పునీతులు చెప్పినట్లుగా, ప్రియులకు దేవుని బిడ్డలారా, వెన్ యు ప్రే యు స్పీక్ టు గాడ్, బట్ వెన్ యు రీడ్ ద బైబిల్ గాడ్ స్పీక్స్ టు యూ. దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ రోజున దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు? మనతో వాక్కు రూపంలో మనతో మాట్లాడతాడు, మన జీవితాన్ని సరిచేస్తాడు. వాక్కు అనేది మనకు అద్దం లాంటిది. నా విశ్వాసం ఏ విధంగా బలపడుతుంది? వాక్యాన్ని చదువుతూ ఉండగా, పునీతుల యొక్క, ప్రవక్తల యొక్క, అపోస్తుల యొక్క వారు చేసిన కార్యాలు మనం చదువుతుండగా, యేసయ్య జీవితాన్ని మనం చదువుతుండగా, ఆయన మాటలు మనం వింటుండగా మన యొక్క విశ్వాసం బలపడుతుంది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగుతుంది. ఆ వినేది క్రీస్తుని గురించి వినాలి. మనం దేని గురించి వింటున్నాం? ఎక్కువగా మనం దేని గురించి వింటున్నాం? వినండి, దేని గురించి మనం వింటున్నాం? ఏమి చూస్తున్నాం? మన సమయం అంతా దేనికి పోతుంది? రోజులో 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ఖాళీ దొరికితే చాలు ఏం చూస్తాం మనం? సెల్ ఫోన్లో ఏం వింటాం మనం? వినుట క్రీస్తుని గురించి. మనకి వాక్యం యూట్యూబ్లో వస్తున్నా కానీ 5 నిమిషాలు చూడగానే ఇంకా చాలులే, అబ్బో ఈయన ఈ మధ్యలో ఆదివారాలు 40 నిమిషాలు చెప్తున్నాడు. కానీ కొంతమంది ఫాదర్ గారండి, మీరు మరీ 30 నిమిషాలు చెప్తున్నారు, ఇంకొక 10 నిమిషాలు చెప్పరాదండి వాక్యాన్ని, ప్రభువుని గురించి ఇంకా కొంచెం వివరించరాదండి, ఇంకా కొంచెం లోతుగా వెళ్ళరాదండి అడిగేటువంటి ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. నీ జీవితం ఏ విధంగా ఉంది? వాక్యము నీ జీవితంలో ఉందా? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. తిమోతికి రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయం 6వ వచనంలో ప్రియులారా, పౌలు గారు అంటారు ఎవరితో? తిమోతి గారితోటి, నా హస్త నిక్షేపణము ద్వారా నీవు పొందుకున్న పరిశుద్ధాత్మను సజీవముగా ఉంచుము, కాపాడుకో, భద్రపరచుకో. ఎలాగా? దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు.
ఎలాగ పొందుకున్నాం మనం? ఎప్పుడు పొందుకున్నాం మనం? జ్ఞానస్నానములో పొందుకున్నాం. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ దేవుని ప్రియులారా మనం భద్రమైన అభ్యంగనములో పొందుకున్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుని మనలో సజీవంగా ఉంచుకోవాలి. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం అనే వరాన్ని మనలో బలంగా ఉంచుతాడు. పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగినటువంటి దేవుని యొక్క వరమును సజీవముగా ఉంచాలని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు వసగిన ఆత్మ మనను పిరికివలను చేయనది కాదు. అది ఆత్మ మనను శక్తితోనూ ప్రేమతోనూ ఇంద్రియ నిగ్రహముతోనూ ఉంచుతుంది. ప్రియులారా, నీవు నేను ఏ విధంగా భద్రపరచుకోవాలని విశ్వాసాన్ని, కంచె వేసుకోవాలి మన విశ్వాసానికి, దినదినం పోషించుకోవాలి మన విశ్వాసాన్ని. చాలా ముఖ్యమండి. పౌలు గారు తిమోతి గారితో ఈ విధంగా అంటున్నారు. చక్కటి మాట అండి. తిమోతి గారు పౌలు గారికి శిష్యుడు. తిమోతి గారి యొక్క విశ్వాసాన్ని అభినందిస్తున్నాడు. వినండి. నీ కన్నీరు తలచుకొని, తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. వినండి. నీ కన్నీరును తలచుకొని నాకు సంపూర్ణముకు ఆనందము కలుగుటకై నిన్ను చూడవాలని ఎంతగానో ఆశించుచున్నాను. నిష్కపటముకు నీ విశ్వాసము నాకు జ్ఞాపకం వచ్చుచున్నది. ఒక గురువు తన శిష్యుడి గురించి, ఆ శిష్యుడి యొక్క విశ్వాస జీవితాన్ని గురించి ఇంత గొప్పగా మాట్లాడితే ఎంత బాగుంటుందండి. నిష్కపటముకు నీ విశ్వాసము నాకు జ్ఞాపకం వచ్చుచున్నది. అట్టి విశ్వాసమే నీ అవ్వయగు లోయి తల్లియగు యూనికేలోనూ ఉండేది కనుక ఇప్పుడు అట్టి విశ్వాసం నీలో కలదని నాకు గట్టి నమ్మకము అని పలికి ఏమంటున్నాడంటే, అందువలననే నా హస్త నిక్షేపణలో నీకు కలిగిన దేవుని వరమును సజీవముగా ఉంచుకో. ఆ విశ్వాసం అనే వరాన్ని, ఆ విశ్వాసం అనే దేవుని యొక్క కృపని నీవు సజీవంగా ఉంచుకోవాలి, భద్రపరచుకోవాలి, కాపాడుకోవాలి. జ్ఞానస్నానం పొందిన తర్వాత, భద్రమైన అభ్యంగం పొందిన తర్వాత, దివ్య ప్రసాదం సప్రసాదం అయిన తర్వాత మనము క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళకపోతే మన విశ్వాసం ఏ విధంగా బలంగా ఉంటుంది? క్రమంగా ప్రార్థన చేసుకోకపోతే విశ్వాసం ఏ విధంగా బలపడుతుంది? క్రమంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించకపోతే ఎవరు మన విశ్వాసాన్ని బలపరుస్తారు? ఆత్మపరిశీలన చేసుకో. తిమోతి గారితో భద్రపరచుకో నీవు నీ విశ్వాసాన్ని అంటున్నారు. ప్రియులారా, నీతిమంతులు విశ్వాసము ద్వారా బ్రతుకుతారు. ఈనాటి మొదటి పట్టణం హబక్కుకు గ్రంథం. ప్రియులకు దేవుని బిడ్డ 2వ అధ్యాయం 4వ వచనములో, ఇదిగో ఎవరైతే గర్విష్ఠులు ఉంటారో, అన్యాయంగా అక్రమముగా జీవిస్తున్నారో వారు, ప్రియులకు దేవుని బిడ్డలారా, వ్యర్థమైనటువంటి పదాలలో వారు ఏం చేస్తారు? అతిశయపడతారంటండి, గర్విస్తారంటండి. కానీ నీతిమంతుడు విశ్వాసము ద్వారా భద్రపరచబడతాడు. విశ్వాసం మనల్ని కాపాడుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఈనాడు యేసు ప్రభు ప్రియులారా సువిశేషములో ఒక చిన్న ఉపమానాన్ని ఉంచుతున్నారండి. ఆ ఉపమానాన్ని మనం ధ్యానించాలి తప్పనిసరిగా. శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మా విశ్వాసాన్ని బలపరచు, దృఢపరచు, పెంపొందించు అన్నారు. ప్రభు ఏమన్నారు? మీరు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కంబళి చెట్టుని వేరుతో పెళ్లిగిలపడి ఆ సముద్రంలో పడమంటే పడుతుంది అన్నారు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ముగింపుగా మనందరం గుర్తుంచుకోవాలి, మనల్ని కాపాడేది, మనల్ని రక్షించేది, మనకు పరలోక భాగ్యాన్ని ప్రసాదించేది ఈ విశ్వాసమే. కాబట్టి నీవు నేను అందరం కూడా దినదినము కూడా ప్రయత్నము చేస్తూనే ఉండాలి మన విశ్వాసాన్ని బలపరచుకోవటానికి, దృఢపరచుకోవటానికి. విశ్వాసం దృఢమైన బలమైన విశ్వాసం మనలో ఉంటే మన జీవితంలో అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యకార్యాలు చూస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ పొందుకుంటాం. విశ్వాసము లేకుండా రక్షణ లేదు. విశ్వాసము ద్వారా మనం నీతిమంతులంగా పరిగణించబడతాం. వాక్యాన్ని చదువుకుంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనములో, ఇదిగో ఈనాటి మొదటి పట్టణం ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆ సంగతి ఇది:
దుష్టులు కొనసాగరు, కానీ నీతిమంతులు భక్తి విశ్వాసములను జీవింతురు. ఇక్కడ జీవించటం అంటే నిత్య జీవితాన్ని గురించి అండి ఇది మాట్లాడేది. కానీ నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవిస్తారు. మనకి నిత్య జీవితాన్ని ఇచ్చేది ఈ విశ్వాసమే ప్రియులకు దేవుని బిడ్డలారా. రోమపత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో ఈ విశ్వాసాన్ని గురించి ఏ విధముగా విశ్వాసం మనకి రక్షణనిస్తుంది, నిత్య జీవితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది పిల్లరా. ఎలైనా మనుజులను దేవుడు ఎట్లు నీతిమంతుడిగా చెయ్యునో సువార్త మనకు తెలియజేస్తుంది. అది విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు జరుగుతుంది. ఎలయనగా విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును. విశ్వాసము లేకుండా మనకి రక్షణ లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము కూడా ఇదే సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏలయన విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షించబడితరి. అది మీ ప్రతిభ కాదు, దేవుని యొక్క కృపే. విశ్వాసము ద్వారానే మీరు రక్షించబడ్డారు. విశ్వాసము లేకుండా మనకు రక్షణ లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. మనందరూ తెలిసిన వాక్యం ముగింపుగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేనికోసం? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు కూడా నాశనము చెందక రక్షించబడుటకు ఆయన అట్లు చేశాను. ఎందుకు పంపించాడంటే అండి దేవుడు దాని కుమారుని ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుటకే అట్లు చేశాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. అదేవిధంగా దేవుని వేడుకుందాం. దేవా, మా విశ్వాసాన్ని బలపరచయ్యా, బలపరచుకునే మార్గాలను మాకు నేర్పించయ్యా. ఒకవేళ మనలో అవిశ్వాసముతో అల్ప విశ్వాసంతో మనం జీవిస్తున్నట్లయితే దేవా మమ్మ క్షమించయ్యా, మా పాపాలు క్షమించయ్యా, మా విశ్వాసాన్ని బలపరచయ్యా అని ఆ యేసయ్యని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా యేసురాజా, నీ నోటి ద్వారా నీవే పలుమార్లు పలికిన మాట నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను రక్షించును. నన్ను విశ్వసించు వాని యొక్క అంతరంగం నుండి జీవజనదులు ప్రవహించును. నన్ను విశ్వసించువాడు ఏ ఒక్కడను నాశనము చెందక నిత్య జీవమును పొందును. నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును అని చెప్పిన దేవానికి స్తోత్రాలు. ప్రభువా, విశ్వాసం విశ్వాసం బలమైన విశ్వాసం అదే మా రక్షణకు మూలం. ప్రభువా, మాలో ఉన్న విశ్వాసాన్ని బలపరచండి, మాలో ఉన్న విశ్వాసాన్ని దృఢపరచండి, మా విశ్వాసాన్ని తొలగించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మ నింపండి, నీ కృపతో మమ్మ దీవించండి. ఓ యేసురాజా, ఈనాడు ఈ వాక్య పరిచరణ ఆలకిస్తున్నట్టు బిడ్డలందరూ కూడా బలమైన దృఢమైన విశ్వాసాన్ని కలిగి నీవు ఏ రీతిగానే ఈనాడు శిష్యులతో పలికావు, ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు అద్భుతాలు చూస్తారని పలికారు. ప్రభువా, మేము కూడా మా జీవితంలో అనారోగ్య కారణముగా వివిధ శ్రమలలో మేము ఉండగా, ప్రభువా ఇబ్బందులలో ఇరుకులలో ఉండగా మీ ఎడల బలమైన దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఓ యేసురాజా మా జీవితాలలో అద్భుతాలు పొందుకునేట్లు మమ్మ దీవించండి నాయన. మాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించండి నా తండ్రి. విశ్వాసం అనేటువంటి నీ వెలుగును మాలో నింపండి తండ్రి. నాయన, ఈ వాక్య పరిచయలో పాల్గొంటుండగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకండి ప్రభువా. నీ పరిశుద్ధ రక్తముతో శుద్ధి చేయండి, స్వస్థపరచండి. మా కొరకు ప్రార్థించండి అని వివిధ ఇబ్బందులతో కోరికలతో తలంపులతో అడుగుతున్న ప్రతి బిడ్డ యొక్క తలంపును ఈ క్షణంలో ప్రభు విశ్వాసంతో నీ పాదాల స్థానంలో ఉంచుతున్నాను. చదువుకునే బిడ్డల కొరకై, వ్యవసాయదారుల కొరకై, ఉద్యోగం చేసుకునేటువంటి వారి కొరకై, వ్యాపారం చేసుకునేటువంటి వారి కొరకై, మా కొరకు ప్రార్థించండి అని అడిగినటువంటి వారి కొరకై, గర్భఫలము కొరకై, అప్పుల విషయమై, ఆర్థిక ఇబ్బందుల విషయమై, భార్యాభర్తల మధ్యలో సఖ్యత విషయమై, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత విషయమై ప్రార్థిస్తూ ఉండగా నీ బిడ్డలందరిని దీవించమని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము తండ్రి. మా ప్రార్థనను
మనాదురైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.